జో బైడెన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోదలుచుకోలేదు. కానీ బైడెన్ని ఎలాగైనా తప్పించాలన్నటువంటి డెమోక్రాట్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బైడెన్ ఉంటే ఓటమి ఖాయం అన్నటువంటిది అన్ని సర్వేల్లో తేలిపోయింది. కనీసం ఒక 5-10% నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అంటే గెలవచ్చు. ఎందుకంటే క్రిందసారి ట్రంప్ బైడెన్ల మధ్య పోటీలో నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది. వాటిట్లలో చివరిలో ఎలక్షన్కి వచ్చేటప్పటికి అది కాస్త పాజిటివ్ అయింది బైడెన్కి. ఈ దఫా వచ్చేటప్పటికి వన్ సైడెడ్గా కనబడుతుంది, వార్ వన్ సైడే అన్నట్టు కనబడుతుంది. దాంతో ఎట్లయినా సరే బైడెన్ని పక్కన పెట్టేసి కమలా హ్యారిస్ని కావచ్చు, ఒబామాని కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతుంది. కానీ బైడెన్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పుడు తన పార్టీ వాళ్ళని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని చెప్పి వాళ్ళ ఎదురు డెమోలు ఇస్తున్నారు, అట్లాగే ఉపన్యాసాలు ఇస్తున్నారు. నేను ఇవాళ మళ్ళీ సిద్ధం, ఆ రోజునున్న పరిస్థితి వేరు అని చెప్తున్నారు. కాకపోతే ప్రజలు అలా భావించటం లేదన్నటువంటిదే ప్రస్తుతం వాళ్ళ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఫీలింగ్.